హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఆపరేషన్ అరణ్య అనే పేరుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అనంటే, ఆయన శాఖల్లో భాగమైన అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో, మెయిన్‌గా అటవీకి సంబంధించిన ప్రతి పని కూడా ఆయన ఆధ్వర్యంలోనైతే జరగాలి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే, ఆయన శాఖల్లో భాగమైన అటవీ పర్యావరణ శాఖలైతే కొన్ని కీలక మార్పులు తెచ్చే విధంగా ఆపరేషన్ అరణ్య అనే పేరుతో చాలా విస్తృత స్థాయిలో ప్రతి ఒక్క పనిని కూడా చాలా బలంగా చేయడానికైతే నిర్ణయించుకున్నారు. ఇందులో మెయిన్‌గా చూసుకుంటే అటవీ సంపద ఏదైతే ఉందో ఎర్రచందనం గాని, లేదనంటే వేరే వేరే కలప ఏదైతే ఉందో అడవుల్లో స్మగ్లింగ్ అనంటే మెయిన్‌గా ఎర్రచందనం అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుద్ది. మన సినిమాల్లో చూస్తుంటాం. బయట రియాలిటీలో కూడా చూస్తా ఉంటాం. ఇప్పుడు ఆ ఎర్రచందనానికి సంబంధించి మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారైతే చాలా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎర్రచందనానికి సంబంధించి ఎవరెవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్థావరాలున్నాయో అవన్నీ కూడా పట్టుకోవాలి. వాళ్ళ మీద దాడులు చేయాలి. వాళ్ళను పట్టుకున్నది కాక వాళ్ళ ఎనకాలున్న బడా బడా బాబులే కానీ, పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలని చెప్పి అటవీ శాఖ అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారైతే చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెయిన్‌గా ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా బలంగా కంట్రోల్ చేయాలి. దానివల్లే చాలా పెద్ద ఎత్తున అటవీ సంపదంతా కూడా కోల్పోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ రెండోది మెయిన్‌గా చూసుకుంటే అడవిలో పెరిగే వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే క్రూర మృగాలే గాని, జంతువులు ఏవైతే ఉంటాయో వీటిని సంరక్షించడానికైతే ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వాటికి ఎటువంటి ఆపద రాకుండా, అవి కూడా ప్రజల్లోకి అంటే జనావాసాల్లోకి రాకుండా ఉండడానికైతే పవన్ కళ్యాణ్ గారైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మూడోది కీలకంగా చూసుకుంటే వన్యప్రాణులకు సంబంధించి కొంత స్మగ్లింగ్ అనేది జరుగుద్ది. అంటే ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే పులి చర్మాలు గానీ, పులి గోళ్ళు కానీ, పులి పళ్ళు కానీ, లేదనంటే ఏనుగు దంతాలు కానీ, ఇలా కొన్ని కొన్ని జంతువులకు సంబంధించిన చర్మాలు గానీ, వాటి అవయవ భాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతమంది వేటగాళ్ళు వాటిని చంపి వాటికి సంబంధించిన ఈ అవయవాలు కానీ, లేదనంటే ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిని బయటికి ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుద్ది. విదేశాలకి ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుద్ది. దానివల్ల కూడా చాలా వరకు కూడా వన్యప్రాణులైతే కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారైతే ఎవరైతే జంతువులను వేటాడతారో, ఎవరైతే ఇలాంటి స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళను కూడా విడిచిపెట్టొద్దు. వెంటనే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వెంటనే కూడా జైల్‌లో వేయండి అనేటట్టు చాలా బలమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్‌ది నాలుగోది చూసుకుంటే చాలా కీలకంగా చూసుకుంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కీలకంగా ఆల్రెడీ ఎప్పటినుంచో ఉంది. అందులో మెయిన్‌గా ఏవైతే ఇప్పటి వరకు కూడా చాలా కనుమరుగైపోయిన జంతు జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరత్ర ప్రాంతాల నుంచి అంటే వేరే రాష్ట్రాల నుంచి గానీ, వేరే దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం. అంటే సపోజ్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే చిరుతపులి అనేది చాలా అరుదైన జాతి. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చిరుతపులిని ఏ విధంగా వాటిని కాపాడుకోవాలి, వాటి పిల్లల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలనే దాని మీద రాబోయే రోజుల్లో చిరుతపులుల కొరత అనేది ఉండకూడదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారైతే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా చాలా రకాల జంతువులైతే ఉన్నాయి. మొన్న మనకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే కుంకు ఏనుగులనేవి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడున్న ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల పంట నష్టం కూడా జరుగుతుంది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయాలంటే కుంకు ఏనుగులనేవి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి దాదాపుగా 8 కుంకు ఏనుగులైతే పవన్ కళ్యాణ్ గారైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడున్న అటవీ శాఖ మంత్రితో మాట్లాడి తీసుకురావడం అయితే జరిగింది. ఇలా కీలక నిర్ణయాలైతే తీసుకురావడం జరిగింది. ఫైనల్‌గా చూసుకుంటే అటవీ పర్యావరణ శాఖ మీద ఆ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైతే చాలా గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటినుంచి కూడా అడవిలో ఎటువంటి స్మగ్లింగ్ జరిగినా గానీ, లేదనంటే వన్యప్రాణులు చంపినా గానీ, వాటిని హింసించినా గానీ, ఏది జరిగినా గానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులు. వెంటనే కూడా వాళ్ళు చిన్నవాళ్ళా, పెద్దవాళ్ళా అనే ప్రయారిటీ అయితే లేదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో, గతంలో ఎలాంటి తప్పులు చేసి ఎవరైతే తప్పించుకున్నారో అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుద్ది. వాటి వెనకాలన్న నేతలు ఎవరు, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు, మెయిన్‌గా ఎర్రచందనం గానీ, వన్యప్రాణులకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా కీలకంగా దృష్టి పెట్టడం జరిగింది. దానికే ఆపరేషన్ అరణ్య అనే పేరుతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అటవీ శాఖ అధికారులందరికీ కూడా గట్టి పని అయితే దొరికింది. వీళ్ళందరినీ వేటగాళ్ళు, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దారిలోకి తీసుకొచ్చే విధంగా, వాళ్ళందరినీ కూడా పట్టుకునే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పని పట్టే విధంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా గట్టి ప్లాన్స్ అయితే విధించడం అయితే జరిగింది. ఏం జరుగుద్ది అనేది చూడాలి మరి.